గత కొన్ని రోజుల నుంచి కూడా చూసుకుంటే హైదరాబాద్ లో కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. మరి ఏడ చూసుకున్నా కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మనం ఈ రోడ్లు ఇంత నిండిపోతాయి, ఇట్లా గల్లీలన్నీ కూడా ఇట్లా మునిగిపోతాయి అని చెప్పి ఎవ్వరు కూడా అనుకోలేదు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు హైదరాబాద్ కూడా ఇంత ఘోరంగా మునిగిపోతుందని. మనం చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు నిన్న అమీర్పేటలో ఆకస్మిక పర్యటన చేసిండ్రు. ఏంది అమీర్పేటలో మనం చూసుకున్నట్లయితే మొత్తం ఆల్మోస్ట్ మోకాల వరకు కూడా బండ్ల పైన పోయేటోళ్ళంతా మొత్తం ఇంజన్ వరకు కూడా నీళ్ళు వచ్చేసినాయి. అసలు ఎవరు పోలేకపోతున్నారు, బండ్లన్నీ కొట్టుకుపోతున్నాయి, కార్లలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎందుకు మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు జనరల్ గా మనం చూసుకుంటే మనం మాట్లాడతాం కదా, ఫారెస్ట్ ని మనం ఎప్పుడన్నా చెట్లన్నీ కొట్టేసినప్పుడు ఆ జంతువులకు ఏడవన్నది లోక మన ఇళ్లలోకి వచ్చేస్తుంది అని చెప్పంట. ఇట్లా నీళ్ళకు కూడా అంతే కదా, చెరువులన్నిటిని కూడా కబ్జా చేసుకుంటే నీళ్ళన్నీ ఎడిగిపోతాయి. ఒక ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేకుండా, ఈ వాటర్ పోవడానికి ఒక ప్రాపర్ సిస్టమ్ అనేది లేకున్నప్పుడు మీరు సిటీని ఎంత డెవలప్ చేసుకుంటే ఏం లాభం? మరి గత ప్రభుత్వం ఏం చెప్తుందంటే తెలంగాణను మేము చాలా మంచిగా డెవలప్ చేసినాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి ఏడ చూసుకున్నా కూడా చాలా బాగుంటది. గచ్చిబౌలి కోకాపేట అటు పోతే బిల్డింగ్లు మంచిగా కనిపిస్తాయి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు బిల్డింగ్లు మస్తు కనిపిస్తాయి. అక్కడ ల్యాండ్స్కేప్ కానివ్వండి అవన్నీ చూసుకుంటే కూడా అరే సూపర్ అనిపిస్తుంది. వర్షం వస్తే కనుక ఏంద్రనైనా ఇది అసలు ఎట్లుండే ఎట్లయింది అని అనిపిస్తుంది, అంత ఘోరంగా ఉంటుంది. మరి అంతటికి దీనికి కారణం ఏంటంటే అసలు వాస్తవంగా చెప్పాలంటే హైదరాబాద్ ని ఒకప్పుడు కూడా మనం సిటీ ఆఫ్ లేక్స్ అని చెప్పి ఎక్కడ చూసినా కూడా చెరువులు ఉంటుండే అవి అని చెప్పి అంటుండే. కానీ ఏమైంది ఈ రోజు మనం చూసుకున్నట్లయితే అసలు ఏళ్ల పైన లెక్క పెట్టుకునేటట్టున్నాయి. అట్లా అయింది మన హైదరాబాద్. సో ఏమైంది, ఇష్టం ఉన్నట్టుగా అందరూ చెరువులను కబ్జాలు చేసి కట్టడం, ఇష్టం ఉన్నట్టుగా జాగాలు కబ్జాలు చేసి కట్టేసేయడం, చెరువులను కూడా మొత్తం పూర్తి చేయడం, ఇట్లా చేసిండ్రు కాబట్టి ఆ నీళ్ళకి ఏడవాలని తెలుస్తలేదు. మోకీలా ఆడ మనం విల్లాలు చూసుకుంటే ఒక్కొక్కటి 4 కోట్లు 5 కోట్లు, ఇక కట్టుకున్నవాడు కట్టుకున్నంత 10 కోట్లు 20 కోట్లు కట్టుకున్నా కూడా దండగే. మోకిలానే ఇంకా చాలా ఉన్నాయి అట్లా. అంటే రీసెంట్ గా మోకిలాలో కూడా ఎప్పుడు లాస్ట్ ఇయర్ అనుకుంటా, లాస్ట్ ఇయర్ కూడా సేమ్ వర్షాలు ఇట్లనే పడ్డప్పుడు నీళ్ళన్న అల్లకి వచ్చేస్తే ఈ అల్లకెళ్ళి అందరు వచ్చి పెద్ద ఇంగ్లీష్లలో మాట్లాడుకుంటూ పోతున్నారు. అందుకే వచ్చింది హైడ్రా అనేది. ఎవరైతే సన్నాసులు మాట్లాడతారు కదా కొంతమంది, ఎందుకు హైడ్రా వల్ల సో అండ్ సో ఇట్లా జరుగుతుంది, ఇంతమందికి నష్టం జరుగుతుందని, మరి వాళ్ళు కట్టుకునేటప్పుడు కొనుక్కునేటప్పుడు వాళ్ళకి తెలియదా? కొంతమందికి తెలుసు అంత తక్కువకి ఎందుకు వస్తున్నది ఏదనేది కూడా తెలిసి కొంతమంది కొనుక్కున్నారు. కొంతమంది ఏంటంటే ఈ బిల్డర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసిన అరాచకాలకు వాళ్ళు బలైనరు. సరే వాళ్ళ గురించి అంటే ఒప్పుకుంటాం. కొంతమంది ఏంటంటే తెలియకుండా కొన్నారు, లాస్ అయినరు, వాళ్ళ గురించి అంటే ఓకే. కానీ ఈ ఎవరైతే కట్టిండో వీళ్ళపైన ఇప్పటికి కూడా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటలేరు. వస్తున్నారు, కూలగొడుతున్నారు, పోతున్నారు, కానీ వాళ్ళపైన కూడా కేసులు పెట్టి వాటన్నిటిని కూడా జప్తీ చేసుకుంటే అప్పుడు తెలిసి వస్తుంది. ఇప్పటికి కూడా చాలా ఉన్నాయి పెద్ద పెద్ద కంపెనీలు, బడా కంపెనీలు కూడా ఏవైతే మేము అసలు మా దగ్గరకు వస్తే చాలా బాగుంటది ఇంటీరియర్ కానివ్వండి, మీరు వచ్చే మా గేటెడ్ కమ్యూనిటీ మేము ఇచ్చే ఇమ్యూనిటీస్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి అని చెప్తారు కానివ్వండి, అవి ఎలా కట్టినరు ఏందనేది కూడా ఎవరు చూస్తలేరు. ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు రేట్లు పెట్టుడు వీళ్ళు కొనడు. సో ఇది మనం హైదరాబాద్ చూసుకున్నట్లయితే వర్షం ఒక్క గంట వర్షానికే ఆల్మోస్ట్ మొత్తం మునిగిపోతుంది. అది ఎక్కడనో చిన్న ఏరియాలలో కాదు, మళ్ళా లగ్జరీ ఏరియాస్ ఏమని బంజారా హిల్స్, జుబ్లీ హిల్స్, కోకాపేట్, గచ్చిబౌలి, ఇంకా ఆల్మోస్ట్ హైటెక్ సిటీ, మాదాపూర్, ఇవన్నీ కూడా చిన్న వర్షానికి ఒక గంట సేపు వర్షానికే ఆల్మోస్ట్ అన్ని మునిగిపోతున్నాయి. మరి దీనికి పరిష్కారం ఏంది? హైడ్రా టీం కానివ్వండి, ట్రాఫిక్ వాళ్ళు కూడా వెంటనే వర్షం పడ్డ వెంటనే అసలు ఒకప్పుడు వచ్చేదా మనకు మెసేజ్లు, ఇప్పటికీ కూడా ఇంకో 3-4 గంటలలో వర్షం వస్తుంది అని అనగానే హైడ్రా టీం నుంచి వెళ్ళి మెసేజ్ వస్తుంది. ఇవ్వండి, గవర్నమెంట్ నుంచి వెళ్ళి మెసేజ్ వస్తున్నాయి. ఒకప్పుడు వచ్చేదా? వాళ్ళ రెస్పాన్స్ కూడా చాలా మంచిగా ఉంది. మోడరేట్ రెయిన్స్ ఆర్ థండర్ స్టార్మ్స్ విత్ సర్ఫేస్ విండ్ 30 to 40 km/h ఈస్ వెరీ లైక్లీ టు అక్కర్ ఎట్ మెనీ ప్లేసెస్ ఓవర్ హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి, వికారాబాద్ ఇన్ నెక్స్ట్ 3 hours. ఇది ఒకటి, ఇది గవర్నమెంట్ నుంచి వెళ్ళి. ఇంకోటి ఏంది, హైడ్రా నుంచి వెళ్ళి కూడా వస్తున్నది, అది కూడా ఉన్నది. నాకు ఎప్పుడు నేను వర్షాలు పడేటప్పుడు వచ్చింది అది. ఇంత మంచిగా వీళ్ళు పనిచేస్తే కొంతమంది దద్దమ్ములు సన్నాసులు మాట్లాడతారు. ఎందుకురానైనా హైడ్రా జనాలందరినీ ఆగం చేయడానికి మెల్లమెల్లగా వీళ్ళందరికీ తెలిసి వస్తున్నది హైడ్రా వల్ల ఉపయోగం ఏందని. ఇవ్వండి హైడ్రాది. హెవీ రైన్ ఈజ్ అకరింగ్ అక్రాస్ హైడ్రా GHMC ప్లస్ అప్ టు ORR లిమిట్స్. సిటిజన్స్ ఆర్ అడ్వైజ్డ్ టు స్టే సేఫ్, avoid travel until water recades from roads, watch out for tree falls, open drains and check for traffic congestion. Commissioner Hydra.
రంగనాథ్ గారు కమిషనర్ గారు. సో అదే వీళ్ళు ఇచ్చే అప్డేట్స్ కానివ్వండి ఏదైనా కూడా ఇంత మంచిగా ఉన్నది. ఇక కొంతమంది మాట్లాడుతూ ఉంటారు అపోజిషన్ పార్టీలు, వీళ్ళందరూ కూడా వాళ్ళకంటే ఏంటంటే కొంచెం మంచిగా ఎత్తుల నీళ్లు రాకుండా కొంచెం కట్టేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఏం బాధలు తెలియదు. ఎప్పుడన్నా వచ్చిండ్రు ఇట్లా వర్షాలు పడ్డప్పుడు ఎవరైనా? రాలేదు. కానీ జనాలు ఒకటి ఆలోచించుకోవాలి, ఎవరి వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది, ఏ స్కీమ్స్ తీసుకొచ్చి నేననేది వెంటనే తెలిసిపోదు. దాని గురించి దేనికైనా కూడా కొంత టైం పడుతుంది. ఇదనే కాదు, రేవంత్ రెడ్డి గారు అమీర్పేట అనే కాదు చాలా ఏరియాలు, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అని చెప్పుకుని గొప్ప చెప్పుకునే ఏరియాలు కూడా పెద్ద అంతేం లేవు. వాళ్ళు కూడా చాలా దోచుకున్నారు. ఆ నీళ్ళు ఏడికి పోవాలో తెలుస్తలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో చూసుకున్నట్లయితే 3 రోజుల నుంచి వెళ్ళి ఇక్కడ డౌన్ ఉంటుంది, ఇట్లా స్లాంట్ లెక్క ఉంటుంది. సో పైనుంచి వచ్చే నీళ్ళని ఏవైతే ఉన్నాయో 3 రోజుల నుంచి వెళ్ళి కూడా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 మంచి పాష్ ఏరియా, ఆడ కూడా గల్లీ కాలనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటికి కూడా జలమయంలోనే ఉన్నాయి. జర ఒక్కసారి దృష్టి పెట్టి వీటంతటికి కూడా ఒక ప్రాపర్ రెమెడీ అనేది తీసుకురావాలి. లేకపోతే ఇక మనం ఎంత గొప్పగా చెప్పుకున్నా కూడా వేస్ట్. ఆల్రెడీ చేస్తున్నారు టీం వర్క్, ఏదైతే హైడ్రాకి సంబంధించిన టీం ఏదైతే ఉందో వాళ్ళు మంచిగా వర్క్ చేస్తున్నారు, జనాలందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా అసలు ఇవన్నీ ఎందుకు జరిగినాయి, ఎందుకు మునిగిపోతున్నాయి ఏందనేది కూడా ఒక్కసారి గట్టిగా ఆలోచించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అక్కడ కన్స్ట్రక్షన్ ప్రాపర్ గా లేకున్నా కూడా వాటన్నిటిని కూడా కూలగొడతా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో నిన్న మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అన్ని యూట్యూబ్ ఛానల్స్, టీవీ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్ కూడా కవర్ చేసినాయి. అమీర్పేటలో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటన. అమీర్పేటలో వరదలపై రేవంత్ రెడ్డి చెప్పింది ఇదే. ఏంది, ఇంకొంతమంది అయితే ఆ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కూలగొట్టేసేయండి, మనకు ఇంకోసారి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావద్దు అని చెప్పి ఆ డ్రైనేజెస్ కానివ్వండి, మ్యాన్ హోల్స్ అవన్నిటిని కూడా చూడడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ట్రావెల్ చేస్తారో జర కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చిన్న గుంటలు, మీకు తెలిసిన రోడ్లు ఏమైనా చిన్న గుంటలు ఉన్నాయి అనుకోండి, వాటర్ ఫ్లోకి ఏమైతుంది అంటే ఆ చిన్న గుంట కాస్త పెద్ద గుంట అయిపోతుంది. రోడ్ నెంబర్ 3లో ఇందాక మనం చూసినట్లయితే రోడ్డు కూడా విత్ ఇన్ 3-4 డేస్కే ఒక వానకే రోడ్ అంతా కూడా పోయింది. జర కొంచెం అందుకే వర్షాలు పడ్డప్పుడు జర కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ మీకు అర్థం అయిపోయి ఉంటుంది ఏ ఏరియాలు మునుగుతున్నాయో ఏందో. జర ఆ ఏరియాలో మీరు ఉంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి.